వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కౌశలం అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ కౌశలం అంటేనే అందరికీ తెలిసిన విషయమే. కౌశలం అనే పేరుతో నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కల్పించాలని మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ పెడుతున్నారు అనమాట. ఇప్పుడే కాదు, డిసెంబర్ 2 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. అయితే అప్పుడు చాలామందికి ఎగ్జామ్స్ సగంలో టెక్నికల్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయిపోవడం, అలాగే అప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎగ్జామ్ జరుగుతున్నాయా అనే డౌట్ కూడా ఉంది. సో ఎవరెవరికి సెకండ్ రౌండ్ ఎగ్జామ్ పెడుతున్నారు, అలాగే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ నాకు జనవరిలో అయితే నాకు షెడ్యూల్ అయితే వచ్చింది, వెళ్ళాను. కానీ నాకు టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోవడం జరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రీషెడ్యూల్ పెట్టుకున్న అప్పుడే మనకి ఏ రోజైతే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిందో, ఏ రోజైతే మనకి టెక్నికల్ ఇష్యూ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో ఆ రోజే మనం రీషెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట. సో అలానే నేను రీషెడ్యూల్ అయితే పెట్టుకున్నాను. సో నాకు మళ్ళీ ఎగ్జామ్ అయితే వచ్చిందనమాట. ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఏప్రిల్ 25న అయితే నాకు రీషెడ్యూల్ పెట్టుకున్నాను కదా. సో ఏప్రిల్ 25న అయితే ఎగ్జామ్ అయితే జరిగిందనమాట. అయితే నా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, కమ్యూనికేషన్ టెస్ట్లో నన్ను అడిగిన 3 క్వశ్చన్స్ ఏంటి, అలాగే సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఎవరెవరికి జరుగుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమన్నా మారుతుందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట కౌశలం గురించి. ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కౌశలం అప్డేట్ గురించి అయితే తెలిసేసుకుందాం. ఈ కౌశలం అనేది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మనకి కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్ ఏంటి, అలాగే స్కిల్ అసెస్మెంట్ అని ఇలా మనకి ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు కదా. అది కూడా మన గ్రామ సచివాలయంలోనే జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ వచ్చేసరికి డైలీ 2 మెంబర్స్కి 2 స్లాట్స్, అంటే మార్నింగ్ 2 మెంబర్స్కి, ఆఫ్టర్నూన్ 2 మెంబర్స్కి అలా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. డిసెంబర్ 2 నుంచి జరుగుతున్నాయి అన్నమాట. ఇలా మనకి మొత్తం కూడా 25 లక్షల పైగా ఈ కౌశలంకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా స్లోగా మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. 1 by 1 ఇలా ఎగ్జామ్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. సో మొత్తం అందరికీ అయితే ఇంకా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనమాట. చాలా మందికి ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది, ఇంకా చాలా మందికి అయితే ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇంకొంతమంది రీషెడ్యూల్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చాలామంది అంటున్నారు. రీషెడ్యూల్ పెట్టుకున్న నాకు సో ఇప్పుడు ఏప్రిల్ 25న అయితే ఎగ్జామ్ జరిగిందనమాట. అయితే ఇప్పుడు రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి, అలాగే సెకండ్ రౌండ్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి సో మళ్ళీ సెకండ్ రౌండ్ ఎగ్జామ్ అనుకోవచ్చు. అవునండి, మళ్ళీ సెకండ్ రౌండ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. సో అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట. సో మనకి స్టార్టింగ్ స్కిల్ అసెస్మెంట్ ఫస్ట్ 45 మినిట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్ లాస్ట్ 15 మినిట్స్. సో ఇదే సేమ్ ప్యాటర్న్ అనమాట. సో స్టార్టింగ్ మనకి స్కిల్ అసెస్మెంట్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్. సో ఇందులో మనకి స్టార్టింగ్లో కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే కొంచెం భయపడేవాళ్ళు, కానీ కమ్యూనికేషన్ టెస్ట్ ఈజీ అయిపోయింది. స్కిల్ అసెస్మెంట్ అనేది కొంచెం కష్టమైంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, ఈ 2 సెక్షన్స్ ఈజీగానే ఉన్నాయి, 20 క్వశ్చన్స్ కూడా. కానీ లాస్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ 20 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటున్నాయి అనమాట. అవి కొంచెం సరిగ్గా చూసుకోండి, ఎందుకంటే మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇక ఫైనల్గా ఆ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ 15 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో నన్ను ఏం అడిగారు, కమ్యూనికేషన్ టెస్ట్లో నన్ను అడిగిన 3 క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌశలం రిజిస్టర్ లింక్ అయితే ఉంటుంది కదా అందరికీ. సో ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ మీకు 2 డేస్ తర్వాత అంటే మే 28ని ఎగ్జామ్ అనుకోండి. సో మనం 1 డే ముందుగానే మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మాకు రావట్లేదు అనుకుంటే ఏం భయపడొద్దు, సచివాలయంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా సరిపోతుంది, లేదంటే 15 మినిట్స్ ముందు వెళ్ళినా సరిపోతుంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకే మీరు ఒక 30 మినిట్స్ ముందు వెళ్ళి ఉండండి. సో వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలన్నమాట. మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత చిన్న అసైన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో అసైన్మెంట్ అంటే జస్ట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇస్తారు, ఆప్షన్ ఇస్తారు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకు మీరు ఈ జాబ్ కావాలనుకుంటున్నారు, సో జాబ్ ఇస్తే ఎంత శాలరీ కావాలి, ఇలా బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
అనమాట. సో ఆ 10 క్వశ్చన్స్కి ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత మనకి అసైన్మెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి 45 minutesది స్కిల్ అసెస్మెంట్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్. చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ రాయొచ్చు అంటున్నారు. ఓకే అండి, ఏ టెస్ట్ రాసినా మన ఇష్టం. అది ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ కంప్లీట్ చేసుకుని 50 minutes, నెక్స్ట్ 45 minutes అనేది ఈ స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అయితే స్కిల్ అసెస్మెంట్ తెలిసిందే కదా, రీజనింగ్, ఆప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్. నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసరికి 15 minutes. ఈ 15 minutes వచ్చేసరికి జస్ట్ మన యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్కి ఎలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, ఇవి మాత్రమే చూస్తారనమాట. ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో చెప్పవచ్చా, జస్ట్ బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోద్దండి. నన్ను అడిగిన 3 questions ఏంటనేది, వాటిని బేసిక్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాను అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూసేది వే ఆఫ్ లాంగ్వేజ్ మాత్రమే చూస్తారు, అండ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారా లేదా, అండ్ ఐ కాంటాక్ట్ కూడా చెక్ చేస్తారనమాట. వెబ్ కేమ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి, అలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాము, మైక్ కూడా ఇక్కడ మనకి మౌత్ దగ్గరగానే ఉంటుంది మైక్ కూడా. సో ఇవన్నీ పెట్టుకుంటాము. సో ఐ కాంటాక్ట్ కూడా చెక్ చేస్తారనమాట. వీళ్ళు కాన్ఫిడెంట్గా కెమెరా వైపు చూస్తూ చెప్తున్నారా లేదా, ఎలా చెప్తున్నారు, ఇక్కడ మీనింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా, కరెక్ట్గా చెప్పేస్తున్నారా లేదా కాదు. సో మనం ధైర్యంగా చెప్తున్నామా లేదా, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా లేదా, వీళ్ళకి జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసమే ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. 15 minutes, 3 questions వస్తాయి. క్వశ్చన్ వచ్చేసరికి 1 by 1 వస్తాయి అనమాట, 3 questions కూడా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ప్లే అవుతుంది. ఆ క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకొని దానికి ఎలా చెప్పాలి ఏంటనేది మనం ముందుగా డిసైడ్ అయిన తర్వాత స్టార్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అని క్లిక్ చేయొద్దు. మనకి కమ్యూనికేషన్ టెస్ట్ ఓపెన్ చేయగానే ఆ టెస్ట్ పై క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్లే అవుతుంది. అది మీనింగ్ అర్థం చేసుకొని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు, ఎన్ని లైన్స్లో చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ అవ్వాలన్నమాట ఫస్ట్గానే. ఎందుకంటే ముందుగా డిసైడ్ అయిపోతే మనం స్టార్ట్ అని క్లిక్ చేస్తే వీడియో అయితే ఆన్ అయిపోతుంది అనమాట. సో వీడియో ఆన్ అయిన తర్వాత డిసైడ్ అవ్వడానికి ఉండదు కదా. సో అందుకే ముందుగానే డిసైడ్ అయిపోయి ఏం చెప్పాలి ఏంటనేది తర్వాత స్టార్ట్ పై క్లిక్ చేయండి. సో ఇలా చెప్దాం అనుకుంటున్నారు, ఒక 2 lines ప్రిపేర్ అయ్యారు. ఆ 2 lines అనేది కెమెరా వైపు చూస్తూ, అంటే అటు సైడ్ ఇటు సైడ్ చూడకుండా కెమెరా వైపు చూస్తూ మీరు చెప్తున్నట్టుగానే ఉండాలి. కిందకి చూస్తూ మొబైల్లో చూసి చదువుతున్నట్టుగా కాకుండా మీరే చెప్తున్నట్టుగా ఉండాలన్నమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక 30 secondsలో కంప్లీట్ చేసేసుకోండి. సో 30 seconds అయిపోయగానే అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అలా ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ ప్లే అవుతుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా అర్థం చేసుకుని స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో ఆన్ అయిపోతుంది. సో మీరు ఏం చెప్తున్నారు అనేది రికార్డ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ముందుగా డిసైడ్ అయ్యి తర్వాత స్టార్ట్ పై క్లిక్ చేయండి. సో ఇదన్నమాట కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు నన్ను అడిగిన కమ్యూనికేషన్ టెస్ట్లో 3 questions అయితే చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 3 questions అంటే ఒకే టాపిక్ మీద 3 questions అయితే అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు వరకు జరిగిన అందరికీ కూడా ఒకే టాపిక్ మీద 3 questions. ఫర్ సపోజ్ ఇప్పుడు నన్ను డైలీ రొటీన్ మీద 3 questions అడిగారు. ఒకవేళ ఫెస్టివల్ గురించే 3 questions, అంటే మీకు ఏ ఫెస్టివల్ ఇష్టం, ఇలా సమ్ క్వశ్చన్స్ అనమాట. ఒక టాపిక్ మీదే 3 questions అడుగుతున్నారు. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ గురించి 3 questions ఉంటాయి. ఫర్ సపోజ్ ట్రిప్ గురించి అడుగుతున్నారు. సో మీరు ఏ ట్రిప్కి వెళ్ళారు, రీసెంట్గా ఏ ట్రిప్కి విజిట్ చేశారు, లేదంటే మీకు ఎలాంటి ట్రిప్ అంటే ఇష్టం, ఇలా ట్రిప్ మీద 3 questions అలా అడుగుతారనమాట. అదే ఒక టాపిక్ మీద 3 questions అడుగుతున్నారు. అయితే నన్ను ఏం అడిగారో చూసేద్దాం. నేను ఎలా చెప్పాను, వాటికి సింపుల్గా బేసిక్ ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాలో చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. ఒక డైలీ రొటీన్ అంటే ఏంటి, మార్నింగ్ లెగిస్తాము, సో నెక్స్ట్ ఫ్రెష్ అప్ అవుతాము, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. సో నార్మల్గా మన లైఫ్ గురించి అయితే ఇదే కదా. సో మార్నింగ్ లెగిస్తాం, బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, అలాగే నెక్స్ట్ ఆఫీస్ కానీ హౌస్ వర్క్ కానీ లేదంటే స్కూల్ ఆర్ కాలేజ్ కానీ కదా. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి పేరెంట్స్కి హెల్ప్ చేయడం, ఏదన్నా మన ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకోవడం, ఇలా కదా. దాన్నే సింపుల్ వేలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేయండి. చూడండి, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే. ఆ డేకి నేను రెడీ అవ్వి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఐ గో టు కాలేజ్, లేదంటే ఐ గో టు ఆఫీస్, లేదంటే ఇంట్లో వర్క్ గురించి అయినా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ స్టడీ ఫర్ సమ్ టైమ్స్ అండ్ హెల్ప్ మై పేరెంట్స్. ఎట్ నైట్ ఐ హ్యావ్ డిన్నర్, గో టు స్లీప్. సో ఇలా జస్ట్ మీ యొక్క డైలీ రొటీన్ గురించి డిస్క్రైబ్ చేయడమే సింపుల్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్.
మీ యొక్క వర్క్ అనేది ఆఫీస్ వర్క్ కానివ్వండి, కాలేజ్ వర్క్ కానివ్వండి, హౌస్ వర్క్ అయినా అవ్వచ్చు. సో ఇందులో ఏ వర్క్ అయినా సరే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దాన్ని కాన్ఫిడెంట్గా ఎలా కంప్లీట్ చేసుకుంటారు అనేది కొంచెం సింపుల్ ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత వాట్ టైం డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ కదా, సో క్వశ్చన్లోది యూజ్ చేయండి. ఐ యూజువల్లీ బిగిన్. సో మీరు ఎప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అనే దానికి ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న వర్డ్ని స్టార్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 8 చూడండి, ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 8 or 9 AM. స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్, ఫోకస్డ్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఇట్స్ హెల్ప్ మీ మేనేజ్ మై టాస్క్ బెటర్ అవుట్ ద డే. ఇలా కొంచెం కాన్ఫిడెంట్గా మీరే చెప్తున్నట్టుగా, మీ గురించి చెప్తున్నట్టుగా, మీ యొక్క డైలీ రొటీన్ గురించి, మీ యొక్క స్టార్టింగ్ వర్క్ గురించి చెప్పినట్టుగానే చెప్పాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్లో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళారు లేదంటే కాలేజ్కి వెళ్ళారు, సో లంచ్ బ్రేక్లో ఏం చేస్తారు అనేది డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ వర్డ్ ఐ యూజువల్లీ స్పెండ్. సో మనం ఆ టైంని లంచ్ బ్రేక్లో మన యొక్క టైంని ఎలా స్పెండ్ చేస్తాం అనేది డిస్క్రైబ్ చేయాలి. చూడండి, ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ ఏ మీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, లంచ్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనం చేస్తాం కదా, బై హ్యావింగ్ ఏ మీల్. అండ్ నెక్స్ట్ చూడండి, టేకింగ్ ఏ స్మాల్ రెస్ట్. తీసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాం, లేదంటే కొన్నిసార్లు అయితే ఫ్రెండ్స్తో మాట్లాడడం, కొలీగ్స్తో మాట్లాడడం, ఇలా కూడా ఉంటుంది కదా, అదే చెప్తున్నాం. టేకింగ్ ఏ స్మాల్ రెస్ట్ అండ్ సమ్ టైమ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ మై సెల్ఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. సో ఆ డే లంచ్ బ్రేక్లో నేను అలా స్పెండ్ చేస్తాను. సో ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా చెప్దామన్నా జస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి 30 seconds కాబట్టి ఆ 30 secondsలో ఫుల్గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేలాగా ఉండాలన్నమాట. జస్ట్ 30 secondsలో 1 or 2 lines అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నమాట కమ్యూనికేషన్ టెస్ట్లో నన్ను అడిగిన 3 questions అయితే ఇవి. సో కౌశలం జాబ్స్ ఎప్పుడు వస్తాయి, ఈ కౌశలం జాబ్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా తెలియదండి, ఎందుకంటే ఇంకా అప్డేట్ ఏమీ రాలేదన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ అలాగే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా చాలామంది రీషెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. సో రీషెడ్యూల్ వచ్చేసరికి మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదండి. సో కొంచెం స్క్రోల్ చేస్తే మన యొక్క అసైన్మెంట్, స్కిల్ అసెస్మెంట్ అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ అని 2 options కనిపిస్తాయి. అక్కడ మనకి రీషెడ్యూల్ అని మనకి పింక్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ కనిపిస్తుంది. సో వాటిపై 2 టెస్టుల దగ్గర కూడా మనకి రీషెడ్యూల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో వాటిపై జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే అనమాట. సో ఇప్పటి వరకు కౌశలం అప్డేట్ అయితే ఇదేనండి. ప్రెసెంట్ అయితే సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. సో కౌశలం అప్డేట్స్ ఏమి వచ్చినా కూడా వెంటనే కూడా షేర్ చేస్తుంటాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.